సో చాలా హీట్ చాలా వేడిగా ఉంది. ఓకే. జూమ్ మీటింగ్. ఒక్కొక్కరికి గూస్ బంప్స్ విపరీతంగా ఉంది. నాకు అర్థం అవుతుంది. సో ఓకే అండి. సో కొత్త వాళ్ళ కోసం నా పరిచయం మెసర్ భరత్ కుమార్, ప్రాపర్ గోదార్కని. సో ఇంకొక 2 days అయితే నేను బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఓకే. 363 రోజులు అవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేసి. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్గా ఉన్న నేను ఈరోజు నా పొజిషన్ ఇది. ఓకే. సో నా అచీవ్మెంట్స్ గురించి ఇదంతా చెప్పడానికి టైం లేదండి. సో సో అందరు చెప్పిన మాట ఓకే. శ్రీనివాస్ వడ్డమన్ సార్ ఓకే, గ్రేట్ వర్డ్స్. ఓకే. సార్ ఈరోజు ఏడి కాడికి సార్ ఊగిపోయిండు, మనల్ని ఊపి పడేసిండు. కన్ఫ్యూజన్లో ఎట్లయినా కొడతారా సార్. ఓకే. ఏదో ఒకటి చేయండి రా బై, మీరు వెస్టీజ్లో ఉండండి, ఒక 1 year ఉండండి అని చెప్పి సార్ మొత్తం ఉండండి రా బై, ఉండండి చేయండి. ఇక మధు సార్ అయితే ఇక మొత్తం చేసిండు. ఓకే. సో నేను చెప్పదలుచుకుంటున్నది ఏంటంటే ఓకే, డ్రీమ్ డెఫినెట్గా ఉండాలి. ఆ డ్రీమ్కి రీచ్ అవ్వడానికి మీ లోపల ఫ్యూయల్, ప్యాషన్, ఓకే, మీ పని పట్ల ప్యాషన్. ఓకే. మీరు ఇప్పుడు చేస్తున్న పని నిజంగా వెస్టీజ్ పక్కన పెట్టండి. మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, నిజంగా మీరు దాన్ని ఒక ప్యాషన్గా చేస్తున్నారా? నాకు డ్రీమ్ ఏంటంటే వెస్టీజ్ని ప్యాషన్గా చేయడం నా డ్రీమ్. నా ఇన్కమ్ ఈ మంత్ నేను నాన్ క్వాలిఫై 0 రూపీస్ ఉన్నా కానీ నేను బిజినెస్ చేస్తా. ఎందుకంటే నాకు ఇష్టం వెస్టీజ్ అంటే. నా ప్యాషన్ ఇది. అంటే నేను ఇందులో లైఫ్ వెతుక్కుంటున్నాను. నాకు ఇష్టం ఇది. ప్యాషన్ ఉన్నప్పుడు ఎంతమంది ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకొని ఈ కంటిన్యూస్గా మీ ఇన్కమ్ 3 నెలలు 0 0 0 ఉందనుకోండి, మీరు బిజినెస్ చేస్తారా ఆపిస్తారా? నేను చేస్తా. నాకు ఇష్టం బిజినెస్. వెస్టీజ్ అంటే నాకు పిచ్చి. శ్రీనివాస్ వడ్డమైన అంటే పిచ్చి నాకు. దాస్ సార్ అంటే పిచ్చి. దాస్ సార్ ఎప్పుడు నిన్ననే మాట్లాడుతున్నా, ఆ ఫోన్ రాగానే వెంటనే లేచి సార్ కనిపించాను, నేను అక్కడ కూర్చున్నానా నిల్చున్నానా అని లేచి అటెంటివ్ మోడ్లో. అంతే. వాళ్ళ ఈ మనుషులతో ఉండాలి, వీళ్ళతో ఉండాలి, వీళ్ళతోనే లైఫ్. ఇంకా ఈ వెస్టేజ్ కంపెనీతోనే నా లైఫ్. నా ఒక ప్యాషన్, నా ఒక కసి, నాది ఏమున్నా నాది వీళ్ళకే అంకితం. ఆ పిచ్చి రగిల్చుకుంటే మ్యాసివ్ యాక్షన్ లెక్క మనం తయారవుతాం మన డ్రీమ్ రీచ్ అవ్వడానికి. సో January 2 రోజు నాకు ఇప్పటికీ గుర్తండి. సో నేను మన మధు సార్ మామ, ఇక ఈ రోజు మీ ఇంటికి వచ్చిన లాస్ట్ ఇయర్, ఈ రోజు ఇప్పటికి బాగా గుర్తండి. సో ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ వాడు ఫోన్ చేసి ఉండే అనమాట. అరే టైం అవుతుంది 31st మళ్ళీ వాడే ఫోన్ చేసిండు పోయిన సంవత్సరమే. నువ్వు పెట్టరా నాయన, నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టు నువ్వు. ఇక్కడ జూమ్ మీటింగ్ అవుతుంది, డ్రీమ్స్ గురించి మాట్లాడతాను. నీకు డ్రీమ్ లేదు కాబట్టి నీకు పార్టీ కావాల్సి వచ్చిందిరా, చల్ పెట్రా అన్న. అంటే డ్రీమ్ లేకపోతే ఇవే గుర్తొస్తాయి. డ్రీమ్ ఉన్నాయనుకోండి, ఇక చూడండి ఇటువంటి అసోసియేట్ చూడండి ఎంతమంది క్విట్ అవ్వకుండా ఎంత మంచిగా వింటున్నారు చూడండి. సో January 2 రోజు డెసిషన్ తీసుకున్నామండి. సో ఇక స్టార్ట్ చేసినాం. నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను. ఓకే. నాట్ ఈవెన్ సింగిల్ డే నేను జూమ్ మీటింగ్ మిస్ అవ్వలేదు. నాట్ ఈవెన్ సింగిల్ డే నా అప్లైన్కి ఫోన్ చేయకుండా ఉండలేదు. సింగిల్ డే కూడా. మామ ఏంది మామ ఇంకా ఫోన్ రాలేదు? అరే బిజీ ఉన్నారా? ఏం లేదు మామ, ఇక క్యాజువల్గా మాట్లాడదామని చేసి. నాట్ ఈవెన్ సింగిల్ డే నా డౌన్లైన్ ఫోన్ చేయకుండా ఉండలేదు. ఎప్పుడు మైండ్లో వెస్టిజే చెప్పుకున్నాం. పని 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 పని, వర్క్ 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 వర్క్. 12 monthsలో తిప్పి కొడితే ఈరోజు ఒక వెస్టేజ్ రికగ్నైజ్ చేసేంత స్థాయికి వెళ్ళిపోయినా నేను. విన్నింగ్ టీమ్ రికగ్నైజ్ చేసేంత స్థాయికి వెళ్ళిపోయినా నేను. బట్ టిల్ నౌ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై టీమ్. అంటే నేను ఏమంటున్నా అంటే వెస్టీజ్ని ఒక ప్యాషన్తో చేయండి, కసితో చేయండి. ప్లాన్ ఒక్కటి కంటే 2 చేయండి, 2 చేసాక 4 చేయండి, 4 చేసాక 8 చేయండి. ఎందుకంటే మన 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 డ్రీమ్ రీచ్ అవ్వడానికి ఇది ఒక్కటే ఉన్న వెహికల్, వేరే బయట వెహికల్ లేదు. 1 year 2 years లైవ్ నేను ఎగ్జాంపుల్ సెట్ చేసేందుకే నేను ఇంత మ్యాసివ్ యాక్షన్ చేసిన. నేను నా కోసం కూడా చేయలే. నా కోసం కూడా చేయట్లేదు బిజినెస్. అరే కష్టపడితే ఒక ₹1,00,000 కొట్టచ్చు 1 yearలా. January 2 నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్.
జూన్లో క్రౌన్ 200 తక్కువ ₹1,00,000. అట్లా కష్టపడితే లైవ్ ఎగ్జాంపుల్ దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చినాం క్రౌన్ని. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఒక 5 lakhs గోల్ పెట్టుకొని చేస్తున్నా. ఆ ఇన్కమ్ కూడా నా కోసం కాదు, అదే 2 సంవత్సరాలు నిలబడితే ఇక్కడ 5 లక్షలు తీసుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని పని చేస్తున్నాం. ఏం పని చేసినాం ఇందులో? అబ్దుల్ కలాం చెప్తా ఉంటాడు కదా, పడుకున్నాక వచ్చేది కళ కాదు, ఏ కళ అయితే నిద్రపోకుండా చేస్తుందో. సో నా టీంలో చాలా మంది అంటా ఉంటారు, మీరు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు సార్? ఫ్యాక్ట్. నా పక్కన మధు సార్ పక్కన వడ్డమైన పక్కన మీరు ఒక గంట సేపు ఉండండి, 7 కాడికి రోమాలు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి మీకు. ఆ ప్యాషన్ని పెంచుకుంటే మనం ఏమైనా చేయొచ్చు లైఫ్లో. ప్యాషన్ ఉంటే ఏదైనా సాధ్యం. ఓకే, ఎప్పుడు కానీ ఈ అసోసియేషన్లో ఉండండి, ఈ అసోసియేషన్లో బయటికి రాకండి. ఓకే, సో నేను ఒక స్ట్రాంగ్ డ్రీమ్తోని నేను పనిచేస్తున్నా. ఓకే, సో ఒక్కటే ఉండాలంటే ఒక్కటే, కొట్టాలి, గెలవాలి గెలవాలి గెలవాలి, అంతే. గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. 1 yearలో 1,00,000 కొట్టాలి, 1 yearలో కార్ తీసుకోవాలి, 2 yearsలో 5 lakhs కొట్టాలి. ఇది ఒక్కటే డ్రీమ్. నిజంగా చెప్తున్నాను లీడర్స్, పని వెనుక పరిగెత్తండి, మీకు డబ్బులు వస్తాయి, పిన్నులు వస్తాయి, రికగ్నిషన్ వస్తుంది, కార్ వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, గోల్డ్ వస్తాయి, మీ అప్పులు తీరిపోతాయి, జాగాలు కొనుక్కుంటారు, మీ పిల్లలకు మంచి లైఫ్ ఇస్తారు. ఇవన్నీ చేయాలంటే రోజు 2 నుంచి 5 హోమ్ మీటింగులు చేయండి. ఈ రోజు మార్నింగ్ నుంచి నేను మాట్లాడిన ఫోన్ కాల్స్ ఇంతకుముందు కౌంట్ చేసిన అండి, 55 ఉన్నాయి. 55 ఫోన్ కాల్స్ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ నుంచి, నాన్ స్టాప్. ఇది ఒక్కరోజు కాదు, డైలీ. అంటే వేరే ఆలోచన నేను చెప్తే, నాకు ఈ 1 year వేరే ఆలోచన లేదు. అంటే అంత ప్యాషన్తో పనిచేసినాం మేము. దాని రిజల్ట్ ఏంటనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఆల్ లీడర్స్ అంటే ఎస్పెషల్ కొత్తగా ఎవరైతే వచ్చారండి, సో వీళ్ళు ఏదో ప్యాషన్ అంటారు, సార్ ఏమో రివాల్వర్ అన్నాడు, అందులో బుల్లెట్ అన్నాడు. ఓకే, బుల్లెట్లా ఉంటుంది ఈ బిజినెస్. ఓకే, మేము రివాల్వరు, మీరు బుల్లెట్. ఒక 1 year మాత్రం ప్రయాణం చేయండి. ఆ ఫోర్స్, ఆ బుల్లెట్లో ఉండే ఆ ఫోర్స్ ఏందో తెలుస్తుంది మీకు. విన్నింగ్ టీమ్, స్ట్రాంగ్ అప్లైన్స్. ఓకే, మేము ఆల్రెడీ గెలిచినామని నేను అనట్లే, కానీ మేము ఆల్రెడీ ఏదో చేసి చూపించినాం అంతే. మేము పెట్టుకునే గోల్స్, నేను మీరు గోల్ అందరు డ్రీమ్ పెట్టుకుంటున్నారు కదా, సో నేను మీకు ఒక ఇచ్చే టిప్ ఏంటంటే, సో టిప్ అనుకోండి. ఓకే, ద ఛాన్సెస్ ఆఫ్ ఫిట్టింగ్ యువర్ మిషన్ 90 days, ద ఛాన్సెస్ ఆఫ్ ఫిట్టింగ్ యువర్ డ్రీమ్ షుడ్ బి 50-50%. ఆ డ్రీమ్ రీచ్ అయితా అని అనిపించాలి, రీచ్ కాను అని అనిపించాలి. అంటే 50-50, 100% ఉంటుంది మైండ్లో. ఒక మ్యాచ్ చూస్తున్నాం మనం, క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు నడుస్తుంది కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. నేను చూడట్లే, మా నాన్న చూస్తుంటే చూసిన. ఓకే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫర్ ఎగ్జాంపుల్, ఛాన్సెస్ ఆఫ్ ఇండియా విన్నింగ్ 50% ఉంది, ఆస్ట్రేలియా విన్నింగ్ 50% ఉంది అనుకోండి. మీరు అక్కడ నుంచి లేవరు. గ్యారంటీగా ఆస్ట్రేలియానే గెలుస్తుంది అని అక్కడ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, మనం టీవీ బంద్ చేసి మనం వెళ్ళిపోతాం. ఇండియా విన్నర్, టీవీ బంద్ చేసి వెళ్ళిపోతాం. అదే 50-50 ఛాన్స్ ఉంటే, అంటే మన డ్రీమ్, మన మిషన్ 90 days గోల్ కూడా అండి, సో అట్లనే ఉండాలి. అంటే 50-50% ఉంటే మనం ఇంట్లో ఉండం, మనం పని వెనుక తిరుగుతూ ఉంటాం. మీరు నన్ను చూస్తున్నారు, నా గోల్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. డే 1 నుంచి మీరు నన్ను ఎక్కడో కాడ తిరుగుతూ ఉంటాయి, ఏడ మీటింగ్ లేకపోతే ఇంట్లో కూర్చొని ఏదో ఎవరో ఒక టీంని పిలుచుకుంటాం, జూమ్ మీటింగ్ పెట్టుకుంటాం. ఎవరో ఒకరు ఇద్దరు జూమ్ మీటింగ్ రమ్మంటాం, జూమ్లోనే వైట్ బోర్డ్ ఓపెన్ చేసి జూమ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఖాళీగా ఉండు అనేది ఉండద్దు. మనం ఏదో ఒక పనిలో బిజీ అవ్వాలి. నేను చాలా మీటింగ్లలో చెప్పిన, బద్దకస్తులలో ర్యాంక్ ఎవరికని ఇస్తే ఫస్ట్ ర్యాంక్ నాకే ఉంటుంది. అటువంటి వ్యక్తిని కూడా వెస్టీ సిస్టమ్ మార్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. సో డెఫినెట్గా నెక్స్ట్ డిసెంబర్కి నా ఇన్కమ్ 5 lakhs ఉంటుంది. సో ఓకే, 100% ఉంటుంది. మీరు చూడండి అంతే ఇంకా. ఓకే, సో ఒకటే సీక్రెట్ అర్థమైంది, హోమ్ మీటింగులు చేయాలి, జూమ్ మీటింగ్కి తీసుకురావాలి, CEO మీటింగ్లోకి పట్టుకోపోవాలి. ఇంతమించి ఏం లేదు బిజినెస్లో. మనం పట్టుకపోవడంలో నేను ఎక్స్పర్ట్ని.
హైప్ క్రియేట్ చేయడం నా నా స్ట్రెంగ్త్. అంటే మీ స్ట్రెంగ్త్ ఏందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. నా స్ట్రెంగ్త్ ఏంటంటే ఏదైనా విషయాన్ని అద్భుతంగా చెప్పడం నా స్ట్రెంగ్త్. సో అలానే వెస్టీజ్ ఆపర్చునిటీని ఒక రేంజ్లో చెప్పాల. సో అదే అదే మ్యాసివ్ యాక్షన్ ఇక్కడ. ఓకే. సో నమ్మకం. ఓకే, నమ్మకం ఇది ఒక్కటే సీక్రెట్. నువ్వు సక్సెస్ అవుతానవని నువ్వు నమ్ము ఫస్ట్. మీ ఫ్రెండ్ నువ్వు సక్సెస్ కావరా, వానితోని కాలేదు, వీనితోని కాలేదు, ఈమెతోని కాలేదు, నీతోని కూడా కాదు అని అంటే మీరు నమ్మద్దు అది. ఇక్కడ చెప్తున్నాం కదా, మేము బీభత్సమైన మోటివేషన్ ఇస్తాం, ఇన్స్పిరేషన్ ఇస్తాం. మీకు ఎవ్వరు అవసరం లేదు. ఒక శ్రీనివాస్ వడ్డమాను ఒక లైఫ్ స్టోరీ చాలు. ఓకే, కష్టపడితే సక్సెస్ అవుతాం అన్న దానికి మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, 18 లక్షలు తీసుకుంటున్న దాస్ సార్ కూడా ఈ రోజు కూడా హోమ్ మీటింగ్స్ చేస్తాను. ఇంట్లో కూర్చోవట్లే, నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. పని రాక్షసుడు, పనియే దైవం, వెస్టిజే ప్రాణం. నా డౌన్ లైన్, నా అప్ లైన్, నా ఫ్యామిలీ అట్లా పెట్టుకొని తిప్పి కొడితే సార్కి 4.5 36 monthsలో బెంజ్ కార్ తీసుకున్నాడు. శ్రీనివాస్ వడ్డమైన సార్ 4.5 years 2.5 కోట్లతో ఇల్లు తీసుకున్నాడు. మధు సార్ ఒక 1 yearలో 1 lakh ఇన్కమ్ కార్ తీసుకున్నాడు. చూడండి, కూర్చుంటే రాలేదు, డౌన్ లైన్ కష్టపడితే నేను హ్యాపీగా ఉంటానని కాలేదు. అన్ని లెగ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అన్ని లెగ్స్లో ఈక్వల్ ప్రాపర్ యాక్షన్ చేయాలి మనం. ఓకే, సో ఒకటే ప్లస్ తీసుకోండి, మంచి డ్రీమ్ పెట్టుకోండి మిషన్ 90 daysలో. ఓకే, అచీవబుల్ అయ్యేది 50% ఉండాలి. అప్పుడే మనం రియాలిటీలో పనిచేస్తూ ఉంటాం మనం. ఇది చాలా మంది నేను చెప్పేది లీడర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా మందికి మీరే చూడండి, లాస్ట్ 10 daysలో మీ ఛాన్సెస్ ఆఫ్ మీ టార్గెట్ ఏదైతే ఉందో 50-50 ఉన్నప్పుడు 10 రోజుల్లో మనం కష్టపడి ఆ పీవీ పట్టుకొస్తామా పట్టుకురామా? అరే ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది ఆ టైంలో. పెళ్ళి ఫంక్షన్లకు పోము, నిద్ర పోము, మార్నింగ్ లేస్తేనే ఏ లెగ్ మీకుందో ఆ లెగ్గులో ఫోన్ చేసి జూమ్ మీటింగ్ రమ్మంటాం. నైట్ ఫోన్ చేసేటప్పుడు ఇక రేపు రేపు అది ఓకే చేయి హోమ్ మీటింగ్ అంటాం. 10 రోజులకే ఛాన్సెస్ ఆఫ్ టార్గెట్ హిట్టింగ్ 50-50% ఉన్నప్పుడు మీ లైఫ్ ప్రజెంట్లో ఎగ్జైటింగ్ ఉంటుంది. సో కాబట్టి అటువంటి గోల్స్ పెట్టుకోండి, మ్యాసివ్ యాక్షన్ చేయండి. పని విషయంలో వెనుకడేయద్దు, పని విషయంలో బీభత్సమైన పని చేయాలి. పని నేనే చేయాలి అనుకోండి, నేను నా అప్లైని పిలుచుకుంటాను. ఓకే, స్టార్టింగ్ ఓకే. నేనైతే నా అప్లైన్ అయితే ఇంతవరకు ఒక్క హోమ్ మీటింగ్ పిలుచుకోలేదు. మా మీద అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది డౌన్ లైన్లు. ఏమి ఇప్పుడు శ్రీనివాస్ పట్ల ఒక్క హోమ్ మీటింగ్, అసలు ప్రోడక్ట్ సార్, ఇగో సార్ ఇది సోప్ అని ఒక్కసారి చూపెట్టలే మాకు. ఇగో సార్ ఇది ఆల్ ప్రోడక్ట్ హ్యాండ్ బుక్ కొనుక్కొని ఒక్కసారి చెప్పాలి. జూమ్ మీటింగ్ సార్ రండి, ఓకే 1/2 hour మాట్లాడి వెళ్ళిపోండి సార్, అంతే. సార్ పాత్ర ఫ్రీడమ్ గ్రూప్లో చూడండి, మీ అప్లైన్ని ఇట్లా ఉపయోగించుకొని ఇంత పెద్ద టీం ఫామ్ చేసినాం. సో న్యూ పర్సన్స్ అండి, మీరు ఏం చేయండి, ఒక 4 to 5 మీటింగ్స్ అప్లైన్తో చేయించుకోండి. మీరు ఆడండి గేమ్, మీరు అవ్వండి క్యాప్టెన్, మీరు అవ్వండి కోచ్, మీరు నిర్మించండి ఒక టీంని, మీరు నడపండి. ఓకే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీ అప్లైన్ క్రియేటర్ కాదు, మీ డెస్టినీ తీర్చడానికి. ఓకే, వివేకానంద్ అదే చెప్తాడు కదా, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్, నీ జీవితానికి నువ్వే కెప్టెన్, నువ్వే అన్ని. ఓకే, సో వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, మ్యాసివ్ యాక్షన్ చేయండి. ఓకే, December 2025 కల్లా మీ ఇన్కమ్ 1 lakh లేకపోతే భరత్ సార్ ఇంకా రగిలిపోతాడు, మిమ్మల్ని ఇంకా రగిలిపిస్తాడు. 100% మీరు రాసి పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఈ 1 yearలో మాతోని జర్నీ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క జూమ్ మీటింగ్, ఒక్కొక్క సెషన్ చేస్తుంటే ఒక్కొక్కరికి ఎట్లా ఊరో తెలుసు మాకు. ఈసారి 1,00,000 ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. మీరు తీసుకునేదాకా నేను వదిలిపెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.